హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'రావణ్' ఎపిసోడ్ 28. సరే, నేనిప్పుడే స్టార్ట్ అయ్యి వస్తున్నాను. మీరు మాత్రం వాళ్ళు ఎటూ పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకేమైనా అయితే మాత్రం మీ కంఠంలో ఊపిరి నేను తీయడానికి ఎక్కువసేపు ఆలోచించను. మీకు నా గురించి బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కొత్తగా నా గురించి చెప్పాల్సిన పని లేదు కాబట్టి నేను వచ్చే వరకు 2 కళ్ళు కాదు, 100 కళ్ళేసుకొని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ చెప్పేసి కాల్ కట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు రామ్. బావకేమైంది? సడన్గా ఎక్కడికి స్టార్ట్ అయ్యాడు? కొంపతీసి నా ప్లాన్ ఏమైనా బావకి తెలిసిపోయిందా ఏంటి? ఒకవేళ అలా తెలిసిపోతే బావ అప్పుడు నన్ను అంటాడు కానీ బయటకు వెళ్ళాడు కదా, అసలేమై ఉంటుంది అనుకుంటూ ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది నవ్య. సిరిని దించాల్సిన దగ్గర దించేసి తిరిగి స్టార్ట్ అయ్యాడు విక్రమ్. కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న విక్రమ్కి కాల్ చేస్తుంది గీత. హలో, చెప్పవే. ఏం చేస్తున్నారు సార్? ఈరోజు నన్ను డ్రాప్ చేయడానికి కానీ పిక్ చేసుకోవడానికి కానీ రాలేదు. అయినా ఇప్పుడేమీ నువ్వు సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి రావట్లేదు కదా, మళ్ళీ స్పెషల్గా నేను పిక్ అండ్ డ్రాప్ చేయాలా? చాలా కష్టం అమ్మాయి. అంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే నన్ను వదిలేస్తావా? గొడవ మొదలుపెట్టింది గీత. ఏం మాట్లాడుతున్నావే? అర్థం కానట్టు అయోమయంగా అడిగాడు విక్రమ్. ఆగు, నేను ఇప్పుడే అత్తకు కాల్ చేసి చెప్తాను అంటూ విక్రమ్ కాల్ కట్ చేసేసి వాళ్ళ మమ్మీకి కాల్ చేసింది గీత. హలో గీత, నువ్వెప్పుడు బయలుదేరొస్తున్నావు? ఇక్కడ షాపింగ్ చేయాలి మీ పెళ్ళికి. అత్త, అదంతా కాదు, ముందు నువ్వు నేను చెప్పేది విను అంటూ విక్రమ్కి తనకి జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది విక్రమ్ తల్లికి. వాడన్న దాంట్లో కూడా తప్పేం లేదు కదే, అయోమయంగా అన్నారు విక్రమ్ తల్లి. అంతేలే అత్త, నీకు కూడా నీ కొడుకు అంటేనే ఇష్టం. అవును, నాకు నా కొడుకు అంటేనే ఇష్టం. అయితే ఇప్పుడేంటి? నవ్వు ఆపుకుంటూ అడిగారు ఆవిడ. చిన్నప్పటి నుంచి నువ్వు చెప్తుందంతా అబద్ధమే కదా? చిన్నప్పుడు ఏమనేదానివి? నాకు నా కొడుకు కంటే నా అన్న కూతురే ఎక్కువ అనేదానివి కదా? నువ్వున్నావు అన్న ధైర్యంతోనే నీ కొడుకు పెద్ద మొరటోడు అని తెలిసి కూడా పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా పార్టీ మార్చేస్తావు అని అస్సలు అనుకోలేదు. ఏడుపు నటిస్తూ చెప్పింది గీత. సర్లే, ఒకవేళ వాడి వైపు తప్పు ఉంటే అప్పుడు వాడిని కడిగేస్తాను. కానీ ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా. నేను ఇందాకే వాడికి కాల్ చేశాను, నీ దగ్గరికి వస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి ఊరొచ్చేయండి. పెళ్ళికి ఇంకా 5 రోజులే టైం ఉంది, ఓకేనా? నాకు చాలా పనులున్నాయి, మళ్ళీ చేస్తానే అన్నారు ఆవిడ. అత్త, నేను చెప్పేది విను అంటున్నా తన మాటలని పూర్తి కాకముందే గీత, ఇక్కడికొచ్చాక పెళ్ళి అయిపోయాక తీరిగ్గా కూర్చొని నువ్వు చెప్పే ముచ్చట్లన్నీ వింటాను. కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ పెట్టే తల్లి, చాలా పనులున్నాయి అన్నారు ఆవిడ. నువ్వెప్పుడు ఇంతే అంటూ కాల్ కట్ చేసేసి ఫోన్ పక్కన పెట్టేసింది. ఇంకో 2 నిమిషాలకి విక్రమ్ నుంచి కాల్ వచ్చింది. వేస్ట్ ఫెలో మళ్ళీ చేశాడు అనుకుంటూ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. హలో, వినిపించింది అటు నుంచి విక్రమ్ వాయిస్. "హ్మ్" అని మాత్రమే సౌండ్ ఇచ్చింది గీత. ఏమైంది? మౌనరథంగాని చేస్తున్నావా ఏంటి? మాటలు కాకుండా సౌండ్స్ వస్తున్నాయి. నవ్వు ఆపుకుంటూ అడిగాడు. ఏంటి చెప్పు, ఉక్రోషంగా అడిగింది గీత. కిందున్నాను, ఫాస్ట్గా రా. చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేశాడు విక్రమ్. తన రూమ్ సైడ్ ఉన్న బాల్కనీలో నుంచి కిందకి తొంగి చూసింది. అక్కడ నిజంగానే విక్రమ్ కనిపించడంతో ఫాస్ట్గా చున్నీ వేసుకొని విక్రమ్ దగ్గరికి పరుగు తీసింది. పద వెళ్దాం అంటూ ముందుకి నడిచాడు విక్రమ్. కానీ గీత మాత్రం నిలబడ్డ చోటు నుంచి కదలకుండా ఒక బొమ్మలా అలా ఉండిపోయింది. కార్ డోర్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసిన విక్రమ్కి అక్కడ గీత అలానే నిలబడిపోయి ఉండిపోవడంతో, గీత ఏమైంది అడిగాడు విక్రమ్. నేను ఎలా ఉన్నానో చూసావా? కనీసం చూడకుండా పద అంటే ఏంటి అర్థం? నేను రెడీ అయి రావాలి, ఆగు ఒక అరగంట అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా అక్కడి నుంచి తిరిగి తన పీజీలోకి వెళ్ళిపోయింది.
అంటే ఇప్పుడు నేను అరగంట ఇక్కడే దీనికోసం వెయిట్ చేస్తూ ఉండాలా? అనుకుంటూ ఇక చేసేదేం లేక గీతాని తిట్టుకుంటూ అలా అని అక్కడే ఉన్న గట్టు మీద కూర్చొని ఉన్నాడు విక్రమ్. ఇక్కడ బయటికి వెళ్ళిన రామ్ 3-4 గంటల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. బావా, ఏమైంది? అంత సడన్‌గా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? రావణ్ రాగానే అతని పక్కన కూర్చొని అడిగింది నవ్య. నవ్య, మన పెళ్ళి ఇంకొక 2 రోజుల తర్వాత కాదు. రేపే. రెడీగా ఉండు. రామ్‌లో ఉండే మృదుత్వం లేదు ఇప్పుడు అతనిలో. కేవలం రావణుడి రాక్షసత్వం మాత్రమే ఉంది. ఏమైంది బావా? ఎందుకు సడన్‌గా ఇలా మారిపోయాడు? కొంపతీసి నేను శ్రీజతో మాట్లాడింది తెలిసిపోయిందా ఏంటి? అనుకుంటూ భయంగానే రామ్ వైపు చూస్తూ, బావా, అది నువ్వు ఇంకొక 2 డేస్ 3 డేస్ ఆగి చేసుకుందామన్నావు కదా! కానీ మళ్ళీ ఎందుకు ఇంత సడన్‌గా ప్లాన్ మార్చావు? భయంగానే అడిగింది నవ్య. ఏమైంది నవ్య? 2, 3 రోజుల తర్వాత అయినా నేనే నీ మెడలో తాళి కట్టాలి. తాళి కట్టే నేను, కట్టించుకునే నువ్వు ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా! మరింకా మనకి డేట్స్‌తో ఏం పని ఉంది? నాకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? సడన్‌గా నవ్య వైపు చూస్తూ అడిగాడు. ఆ మాటకి తడబడుతూ, అయినా బావా, నేనేం చేస్తాను? నేను జస్ట్ అడుగుతున్నానంతే. కవర్ చేసే ప్రయత్నం చేసింది నవ్య. అంతేనా? అనుమానంగా మరొకసారి ఆమె వంక చూస్తూ అడిగాడు. అంతే బావా, అంతే అంతే. భయంతో లైట్‌గా వణుకుతూ చెప్పింది. ఇవన్నీ రావణ్ చూపు దాటిపోలేదు. తనలో తానే ఒక క్రూరమైన నవ్వు నవ్వుకొని అక్కడి నుంచి బయటకొచ్చేశాడు. బాబోయ్! బావలో ఏదో మార్పు ఉంది. ఇప్పుడింతకీ శ్రీజకి నేను ఈ విషయం ఎలా చెప్పగలను? ఆలోచిస్తూ కూర్చుంది నవ్య. ఎంతసేపు ఆలోచిస్తున్నా తనకి ఏ ఉపాయం కూడా తట్టడం లేదు. కనీసం నా దగ్గర ఫోన్ ఉంటే బావుండు. తనకి కాల్ చేసి అయినా చెప్పేదాన్ని. బావ నాకు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. ఏంటో పాపం శ్రీజ అక్కడ ఎంత బాధపడుతూ కూర్చుందో ఏంటో అనుకుంటూ, ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది నవ్య. రావణ్ అక్కడి నుంచి కిందకి వచ్చి రఘు గారికి కాల్ చేశాడు. హలో. కొంచెం తేడాగానే వచ్చింది అతని స్వరం. ఏంటి మామ, ఫుల్గా తాగుతూ కూర్చున్నావా? అడిగాడు రావణ్ సీరియస్గా. రామ్, అది కాదు అంటూ ఉండగానే రావణ్ వత్తి పలికాడు. అతని వాయిస్లో తేడా గమనించిన రఘు గారికి ఒక్క క్షణంలో తాగింది మొత్తం దిగిపోయింది. మళ్ళీ ఏమైంది? కంగారుగా అడిగారు రఘు గారు. నేను రామ్గా ఉండడం ఎవ్వరికీ ఇష్టం లేదు మామ. అందరూ నన్ను రావణ్గానే ఇష్టపడుతున్నారు. మరి అందరూ నన్ను రావణ్గా ఇష్టపడుతున్నప్పుడు నేను మాత్రం రామ్గా ఎలా ఉండగలను చెప్పు? అందుకే నేను కూడా రావణ్గానే ఉండాలి అనుకుంటున్నాను. రేపు నాకు నీ కూతురికి పెళ్ళి. ఉదయం నువ్వు బయలుదేరాక నాకు కాల్ చేయి. నేను నీకు అడ్రస్ చెప్తా. సరేనా మామ? ఇక ఉంటాను. బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు రావణ్. రామ్కి ఏమైంది? నవ్య ఎలా ఉందో ఏంటో ఆలోచనలో పడిపోయారు రఘు గారు. మళ్ళీ ఏమైంది? నవ్య మళ్ళీ ఏమైనా పిచ్చి పిచ్చిగా చేసిందా? రేపే పెళ్ళి అంటున్నాడంటే అసలేమనుకోవాలి వీడిని? అనుకుంటూ ఆలోచిస్తూ గడిపేశారు రఘు గారు. ఇక్కడ నవ్య శ్రీజాకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అని తెగ ఆలోచిస్తూ ఉంది. రఘు గారితో మాట్లాడి మళ్ళీ పైకి వచ్చాడు రామ్. అక్కడ దీర్ఘంగా ఆలోచిస్తున్న నవ్య వైపు చూసి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఎవరినైనా పిలవాలా పెళ్ళికి? అనుమానంగా అడిగాడు. ఆ మాటకి తడబడుతూ, అది నాకెవరు తెలుసు బావా పెళ్ళికి పిలవడానికి? అనగానే, ఓహో, అయితే ఎవరూ లేరు కదా? అనుమానంగా అడిగాడు. లేదు బావా, ఎవరూ లేరు అంటూ ఉండగానే ఏదో ఆలోచన వచ్చినట్టు, బావా, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసుకోవాలి. తనని పెళ్ళికి ఇన్వైట్ చేయాలి అంది కొంచెం భయంగానే. ఎవరా ఫ్రెండ్? చురుకైన చూపులతో ప్రశ్నిస్తూ అడిగాడు. అది అది మరి మరి తను తను నా కాలేజ్ క్లాస్మేట్. నోటికి ఏది వస్తే అది చెప్పేసింది నవ్య. సరే, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో అంటూ తన మొబైల్ అక్కడ పడేసి
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. వెంటనే ఆ మొబైల్ తీసుకొని శ్రీజాకి కాల్ చేసింది. హలో అక్క, శ్రీజ నేనే. చెప్పక్క. బావ పెళ్ళి రేపే అంటున్నాడు. నువ్వు రేపటికి ప్రిపేర్ అవ్వు చెప్పింది నవ్య. అక్క ఏంటి ఆటలుగా ఉందా? నన్ను కావాలని మిస్లీడ్ చేయడానికే కదా. ముందంతా వేరే డేట్ చెప్పి ఇప్పుడు వేరే డేట్ చెప్తున్నావు. నువ్వు చాలా సెల్ఫిష్ అక్క. దొంగ ఏడుపులు ఏడుస్తూ చెప్పింది శ్రీజ. లేదు శ్రీజ, నన్ను నమ్ము. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. కాబట్టి నువ్వు రేపటికి ప్రిపేర్ అవ్వు. అండ్ అలాగే లైట్ క్రీమ్ కలర్ చీరకి రెడ్ కలర్ బార్డర్ ఉన్న చీర కట్టుకో. అర్థమవుతుందా? నేను రేపు అదే చీర కట్టుకుంటున్నాను. సరేనా చెప్పింది నవ్య. అలాగే అక్క అంటూ కాల్ కట్ చేసి సుమిత్ర గారిని బామ్మ గారిని పిలిచి విషయం చెప్పింది. ఆగు, నేను మీ అమ్మకి చెప్తా. అవసరం లేదు, ఈసారి నేనే హ్యాండిల్ చేస్తానత్తా చెప్పింది శ్రీజ. కానీ నాకెందుకో మనం మీ అమ్మ హెల్ప్ తీసుకుంటేనే మంచిదే అనిపిస్తుంది. ఏం అవసరం లేదు, నేను ఆ తల్లి కూతుర్నే. మా అమ్మ తెలివితేటలు నాకొచ్చాయి. ఆవిడ ఐడియాలజీ ప్రకారమే నేను నడుచుకుంటున్నా. రేపు పెళ్ళి ఆపి బావని పెళ్ళి చేసుకొని అప్పుడు ఇక్కడికి వస్తా మమ్మీ డాడీల ఆశీర్వాదం తీసుకోవడానికి పొగరుగా గర్వంగా చెప్పింది శ్రీజ. సరే, నువ్వంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ని మేమెందుకు దూరం చేయాలి? నీకు ఇష్టం వచ్చింది చేసుకో చాలు అన్నారు సుమిత్ర గారు. ఒక 10 నిమిషాలకి రావణ్ తిరిగి రూంలోకి వచ్చాడు. ఫోన్ చేసుకున్నావా నీ ఫ్రెండ్కి? అనుమానంగా అడిగాడు రామ్. హా హా బావా, చేసుకున్నాను చెప్తూ అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయింది. నవ్య వెళ్ళిపోయిన తర్వాత అతని పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి. ఈ గేమ్కి ఫుల్ స్టాప్ నేను పెడతాను నవ్య. యూ విల్ డెఫినెట్లీ పే ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. నేనెవ్వరినీ నమ్మను, నిన్ను తప్ప. కానీ నువ్వు కూడా నన్ను మోసం చేసావు చూడు. అక్కడ నా అహం మీద కొట్టావు. నమ్మకం పోయింది. పెళ్ళైన తర్వాత నిన్ను హనీమూన్కి తీసుకొని వెళ్దామనుకున్నా. కానీ హౌస్ అరెస్ట్ చేయించుకుంటున్నావు. పెళ్ళి అవని రూమ్ కూడా దాటకుండా చేస్తాను అనుకుంటూ ఎంతకీ కోపం తగ్గక పోవడంతో అక్కడి నుంచి బార్ రూమ్లోకి వెళ్ళి ఫుల్గా తాగుతూ ఉన్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.